అండ్ ఇంత ఈజీగా మిడ్డీ స్టిచ్ చేసేయచ్చా అనిపిస్తుంది. ఈ మిడ్డీ కటింగ్ వచ్చేసి ఏం లేదండి, ఈక్వల్ పార్ట్ అయితే తీసుకున్నాను, పైన మడత పెట్టేసి స్టిచ్ చేస్తాను, దానిలో ఎలాస్టిక్ పెట్టేశాను. అండ్ సైడ్న హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేస్తాను. అవి కట్టుకోవాల్సిన పని లేదండి, డైరెక్ట్గా స్టిచ్ చేసేసాను. అండ్ దీనికి క్రాప్ టాప్ వచ్చేసి నేను చాలా సన్న పీస్ని అటాచ్ చేసి స్టిచ్ చేశాను అనమాట. చాలా పీసెస్ అటాచ్ చేశాను. మీకు సైడ్ కనిపిస్తుందా జాయింట్స్ అయితే అలా 4 పీసెస్ని జాయిన్ చేశానండి. మిడిల్లో ఉన్న పీస్ మాత్రమే డైరెక్ట్గా ఉన్న పీసు, సైడ్స్లో ఉన్నదంతా కూడా జాయింట్స్ అనమాట. నేను అంత సన్న పీస్ని ఎలా యాడ్ చేసి కుట్టాను అనేది మీకు ఇన్ ఫ్యూచర్ చాలా వీడియోస్లో అయితే చూపిస్తాను. ఎందుకంటే నేను మా పాపకి ఇలాంటి తక్కువ బడ్జెట్లో అయిపోయేలాగా స్టిచ్ చేసిన ఫ్రాక్స్ చాలా ఉన్నాయి. మీరైతే నా వీడియోస్ చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.